అందరికీ నమస్కారం. జామీ బ్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు లభించిన ఆణిముత్యం అన్నపూర్ణ పిక్చర్స్ వారి పతాకంపై తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ సినిమాలో లెజెండర్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్ర అభినయం చేశారు. ఇందులోని పాట ఈ ముసిముసి నవ్వులు విరిసిన పువ్వులు అనే పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. అనేక ఆసక్తికర విషయాలు చివరిలోనే ఉన్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇక సినిమా విశేషాల్లోకి వెళ్ళినట్లయితే ఇద్దరు మిత్రుల సినిమా 1961 డిసెంబర్ 29 విడుదలైంది. ఈ సినిమా దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ సినిమాలో దర్శకత్వంలో సహాయకుడిగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు పనిచేశారు. మంచి ఎంటర్టైన్మెంట్ డ్రామా ఉన్న చిత్రం ఇది. అలాగే ఈ సినిమా గురించి ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి. ఇక పాట రాసిన వారు ఆరుద్ర రచన అనేది మనిషికి అసలు రచన అనేదే మనిషికి దేవుడిచ్చిన వరం. కవిత్వం అయితే జలపాతంలో దూకాలి కానీ జడపదార్థంగా ఉండకూడదు. అందుకే ఆరుద్ర రచనలు జలపాతాలు అనవచ్చు. అనేక రచన వ్యాసంగాలను అవసోపన పట్టిన రచయిత ఆరుద్ర గారు. ఈ పాట స్క్రీన్ మీద అభినయించిన వారు లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అందాల తార రాజు సులోచన అభినయాన్ని చాలా బాగా ప్రదర్శించారు ఇందులో. అయితే సినిమాల కోసమే జన్మించారా అన్న భావన నాగేశ్వరరావు గారి నటనలో ఆ రోజుల్లో కనిపించింది. అంత అద్భుతంగా ఈ సినిమాలో ఆయన నటించారు. ఇక రాజు సులోచన విషయానికి వస్తే ఆమె మంచి నర్తకి, మంచి హావభావాలన్నీ ఆమె మంచిగా ప్రదర్శించింది ఇందులో. ఆమె కెరీర్లో ఎన్నో మంచి పాత్రలు ఆమెకు లభించాయి. మంచి చిత్రాలు ఆమె చేసింది. సూపర్ డూపర్ హిట్లు సినిమాలు కూడా ఆమె చేసింది. ఇక పాట పాడిన వారు అమరగాయకులు ఘంటసాల మాస్టరు, గానకోకిల సుశీలమ్మ. అంటే వారి యుగల గీతాన్ని ఆలపించారు. వీరిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జీవనదిలా సాగిపోయే ఈ ఇద్దరి గొంతుకులో తగ్గని మార్ధవం, వెలిసిపోని రంగులు ఆ గొంతులో ఇమిడి ఉంటాయి. గొంతు నుంచి వెలువడే శబ్దాలు రాజీ లేని తపన మనస్సుల్ని స్పందింపజేస్తూ వీరి పాటలు అందరి గుండెల్లో మల్లెల్లా గుబాళిస్తాయి. అసలు నిజం చెప్పాలంటే సుశీలమ్మ గానకోకిల అని ఎందుకన్నారంటే ఆమె కంఠం ఎంత అద్భుతంగా ఉంటుందంటే కనీసం అలాగ హమ్ చేసినా సరే, పాట పాడకుండా ఊరికే హమ్ చేసినా సరే ఆమె గొంతులోంచి ఎంతో అద్భుతమైనటువంటి రాగం ఉద్భవిస్తుందన్నమాట. ఇక సంగీతం విషయానికి వస్తే సంగీతం సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు చేశారు. పదాలకు తగినట్టుగా పాట సిచ్యుయేషన్ అవగాహన చేసుకుని ట్యూన్స్ సెట్ చేసుకుని పాట కంపోజ్ చేస్తారు. ఆయన కంపోజ్ చేసిన ప్రతి పాట కూడా న్యూ ట్రెండ్ని సృష్టిస్తుంది. ప్రతి పాట ఆయన పాటలన్నీ కూడా చాలా అద్భుతమైన పాటలు. అందుకే ఆయన్ని సంగీత సామ్రాట్ అని అన్నారు. ఇక ఈ పాటకు ఈ వీడియో నేను చేశాను. నమస్తే.